నా పేరు షేక్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిని. మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు మారే పరిస్థితి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నియమించిన తర్వాత తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఇద్దరిలో కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే గతంలో అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా మంత్రులుగా అనుభవించడం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా 2004 నుంచి 2014 దాకా ఏకదాటిగా 2 సార్లు ఈ రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. ఆయా తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. 2019లో ఏదో ఒక అవకాశం అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మనం ఆ 10 సంవత్సరాలు తర్వాత 5 సంవత్సరాలు చూస్తూ వచ్చాం. మంత్రులుగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో గాని రాజ్యసభలో గాని కేంద్రంలో గాని మన రాష్ట్రంలో గాని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మంత్రులు ఒక రౌడీల్లాగా పోరంబాకు ఎదవల్లాగా 2019 నుంచి అసెంబ్లీలో అయితే గాని బయట ప్రజల్లో అయితే గాని వాళ్ళు మాట్లాడే తీరు రీతి మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎప్పుడైతే షర్మిల గారిని నియమించారో ఆమె ఇంటి పేరు మార్చేయండి, ఆమెకి ఎలా ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ అసలు ఏముంది ఈడ, కాంగ్రెస్ పార్టీ అసలు మట్టి కలిసిపోయింది అని మాట్లాడటం అనేది ఎంతటి తప్పు మాట్లాడుతున్నా అంటే అంతటి తప్పు మాట్లాడుతున్నా. 2014 మేము ఓడిపోయిన రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పోరాటాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా అదేవిధంగా రాజ్యసభలో కూడా ప్రకటించడం జరిగింది. ఒక దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడారంటే దాని గురించి అది చట్టంలో భద్రపరిచినట్టే. అయితే ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, అధికార పక్షం కూడా మాట్లాడుతున్నారు. ముగిసిపోయిన అధ్యాయం అంట ప్రత్యేక హోదా లేనిది ఎన్ని రాష్ట్రాల్లో లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ కి ఇచ్చింది, హిమాచల్ ప్రదేశ్ కి ఇచ్చింది. ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో పేరు మార్చైనా కొన్ని రాయితీలు అలా అమలు పరచడం ఇప్పుడు కూడా ఎన్నో రాష్ట్రాల్లో జరుగుతుంది. రాష్ట్రం వేరు చేశారు కాబట్టి మాకు రావాల్సిన న్యాయబద్ధమైన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచమని చెప్పేసి మేము ఓడిపోయినప్పటికీ 2014 నుంచి కూడా మా పోరాటం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాక ముందర ఆయన 2019లో గెలిచిన తర్వాత గెలక ముందర ప్రత్యేక హోదా తెస్తాను, విభజన హామీలు అమలు పరిచే విధంగా నాకు పూర్తి మెజార్టీ కల్పిస్తే 25 నాకు ఇవ్వండి, నాకు పూర్తి మెజార్టీగా నన్ను ముఖ్యమంత్రి చేయండి. చంద్రబాబు నాయుడు అన్ఫిట్ అయిపోయారు, ఆయన తేలేని అసమర్థుడు అయిపోయాడు,
నేనైతే మొగాడిని తెచ్చి నిరూపిస్తానని చెప్పడం జరిగింది. అయితే 2000 ఆయన ఏ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇతను గెలుపే ముఖ్యంగా చూసుకొని తన యొక్క ఆంధ్రప్రదేశ్లో కేవలం నేను ముఖ్యమంత్రి కావాలా, ప్రజల ప్రయోజనాలు ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు అని చెప్పేసి మోడీ గారు రాగానే తిరుపతిలో అతని కాళ్ళు కాడ పడిపోయాడు. కేంద్రం తల వంచుతానని చెప్పేసి కేంద్రం తలలు ఉంచేది పక్కన పెట్టండి, ఇతను తల తీసుకొని పోయి మోడీ గారి కాళ్ళ కాడ పెట్టాడు. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు షర్మిలా గారు కూడా వచ్చి ఒకటే అడుగుతున్నారు, ఇద్దరికి అవకాశాలు 2 సార్లు ఇచ్చాము, 2019లో మీకు ఇచ్చారు, 2014లో ఆయనకి ఇచ్చారు. ఈ రోజు దాకా నువ్వు ఆ మాటే ఆ ఊసే లేకుండా నువ్వు ఈ రోజు దాకా తేలేని చెవట దద్దమ్మలాగా నువ్వు మిగిలిపోయావని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. షర్మిలమ్మ అదే చెప్తున్నారు, మీ వల్ల కాదు, మీ చేత కాదు, చేత కాని దద్దమ్మలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆమె ప్రత్యేక హోదా గురించి అడుగుతా ఉంటే ఆమె ఇంటి పేరు గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పేస్తున్నారు. ఎంతటి అమానుషమైన మాటలు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సహోదరులు ఉన్నారే, ఇప్పుడు చెప్పుకుంటున్నారే, సొంత సహోదరి వదిలేసి ఇంకో చిన్న కూతుర్ని వదిలేసి తర్వాత ఇప్పుడు రోజా, మిడతల రజని, ఈ డూప్లికేట్ చెల్లెలు ఉన్నారు ఇతనికి, వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసి షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది. అమ్మా రోజా, నీకు సిగ్గు చరం ఏమైనా ఉందా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు ఆడపుట్టుక పుట్టావా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నువ్వు మా షర్మిలమ్మ గురించి మాట్లాడే అర్హత, నీకు నైతిక అర్హత ఉందా? నువ్వు చేసిన పనులేంది? ఈరోజు తుఫాన్ వచ్చి ఆ రోజు మనుషులు ఏడుస్తా ఉంటే ఆకలితో కడుపుకు అన్నం లేక వరదలు కొట్టుకుని పోయి ఉంటే ఆడపోయేసి ఎన్నాళ్ళకి వచ్చావే వాన అని చెప్పేసి పాటలు పాడుకుంటూ గొడుగు తీసుకుని డ్యాన్సులు చేసి వచ్చావు. నువ్వు ఒక మంత్రివేనా? నీకు సిగ్గు ఉందా, శరం ఉందా? తర్వాత మిడతల రజని, ఆమె కూడా మాట్లాడే అర్హత ఉందా? కేవలం సజ్జాలకు పర్సనల్ కాబట్టి నీకు మళ్ళీ ఇంకోసారి కూడా ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది. ఇవన్నీ మా నోటి నుండి తీయాలంటే సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు మీరు, మాకు అన్ని విషయాలు తెలుసు ఎవరేమనేది. కానీ మా పార్టీ ఉందే, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు సంస్కృతి నేర్పించింది, సంస్కారం నేర్పించింది. మీలాగా విచ్చలవిడిగా రోడ్ల పడి దొల్లటం లేదు. మేము వాడు ఉన్నాడే బోర్లగడ్డ అనిల్ అంట, బోడిముండ అనిల్, వాడు షర్మిలమ్మ గురించి ఆడి నుంచి వచ్చేటప్పుడు షర్మిలమ్మ రాలే. షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒకటే ఒక మాట చెప్పింది, కాంగ్రెస్ పార్టీలో చేరాను నేను, కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దానికి నేను సక్రమంగా నెరవేరుస్తాను, అండమాన్లు వేసినా బాధ్యతలు ఇచ్చినా ఆడపోయి కూడా పనిచేస్తానని చెప్పడం జరిగింది. అదే బోడిముండ అనిల్, నువ్వు మీ నాయన నిరోధవాడి ఉండాల్సిందిరా యథవా, నువ్వు తప్పుగా పుట్టేసావంతే. నువ్వు పెద్దోళ్ళు జోలికి పోయావంటే నీకు పేరు వస్తుంది అనుకుంటున్నావు. బోడిముండ అనిల్, నీలాంటి యథవని ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాడు? సిగ్గుతో తలుగు దించుకునే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఒక ఆడవాళ్ళ గురించి. గతంలో భువనేశ్వరి గురించి, అమ్మ గురించి చెప్పావు, చంద్రబాబు నాయుడు సతీమణి వాళ్ళ గురించి మాట్లాడావు. సిగ్గుందిరా నీకు? అసలు నువ్వు అసలు మనిషివే కదా, అనవసరంగా పుట్టావు కదా యథముండా కొడక నువ్వు. కాబట్టి మా నోర్లు ఇంకా తెరవబాకు. ఇప్పటికైనా ఆడికి మూసుకొని, నువ్వు రాష్ట్రంలో పార్టీలో పెద్ద స్థానంలో లేవు. అదేవిధంగా ఈరోజు నువ్వు ఒక జీరో నా కొడుకువి.
జీరో నా కొడుకు లాగే ఉండు. పెద్దోళ్ల గురించి, షర్మిలమ్మ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడావంటే నాలుక చీర్చేస్తానా ఏమా నీకు? ఇంకోసారి మాటలు ఉండవు. బోడిముండ అనిల్, నీకు ఇంకోసారి హెచ్చరిస్తున్నావు. రాష్ట్రంలో కుక్కని కొట్టి ఇచ్చుకుని కొట్టినట్టు తీసుకుని వస్తాం. నువ్వు యాడున్నా సరే నాయాలా. నీకు ఇప్పుడు అధికారం ఉందనుకుంటున్నావు నువ్వు. ఈ అధికారం శాశ్వతం కాదు. బోడిముండ అనిల్, ఇంకోసారి హెచ్చరిస్తున్నావు. నీకు తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అతను కూడా మాట్లాడుతున్నాడు, కోహూరు ఎమ్మెల్యే. అసలు వీళ్ళు ఎమ్మెల్యేనండి? వీళ్ళు సిగ్గు స్వరం ఉందా? ఈ అధవలకి కడుపుకు అన్నం తింటున్నారా, మల్లం తింటున్నారా? ఆ తండ్రి నీకు చంద్రబాబు నాయుడు చీ అని కొట్టి తరిమేస్తే రాజశేఖర రెడ్డి గారు పిలిచి నీకు సీట్ ఇచ్చాడు రా యదవ. ఆ కూతురు గురించి మాట్లాడుతున్నావు, ఆయన కూతురు గురించి. నీకు సిగ్గుందా? అసలు రోజా, నువ్వు పోగానే దరిద్రపు ముండా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అటువంటి దరిద్రపు ముండ నువ్వు. ఏదో టైం బాగుండి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. నీ పాదం ఉందే దరిద్రపు పాదం. దరిద్రపు ముండ రోజా, నీకు ఇంకా వదిలేది లేదు. మీకు రేపు ఎట్టా మీ ప్రభుత్వం పోతుంది. కుక్కల్ని కొట్టి ఆ కుక్కల బోన్లు ఉన్నాయే దాంట్లో వేసి పెడతాం మీకు. అదే విధంగా వాడున్నాడే గుట్కా కొడాలి నాని, నువ్వు అసలు మనిషిరాను. నువ్వు మనిషి పుట్టావా? ఈ నా కొడుకు కూడా అనవసరంగా విరోధ్ వాడు ఉంటే సరిపోయేది. వాళ్ళ ఆయన అనవసరంగా పుట్టాడు. బ్రోకర్ నా కొడక. అమ్మాయిల్ని క్లీనర్ నువ్వు. ఆ లారీల కాడ ఆ రైలు పట్టాల పక్కన అమ్మాయిల్ని పండబెట్టిన నా కొడకను నువ్వు మా షర్మిలమ్మ గురించి మాట్లాడతావా? ఎదవ ముండా కొడక. ఒరే కొడాలి నాని, నీకు చెప్పు దెబ్బలు తప్పవు. నువ్వు మనుషులు పుట్టాలా? ఏదో గాడిదకు పుట్టినట్టున్నావు. గాడిద నోరేసుకొని ఆవు మేకలు గడ్డి నవ్వినట్టు నవ్వుతా ఉంటావు. తిరంగాలు గుట్కా నాని, చెప్పు తెగది నా కొడక. నీకు ఇంకోసారిగా షర్మిలమ్మ గురించి మాట్లాడావంటే మీ అందరికి మూగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు రేపు 24లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీతో పాటే ఎదుటి పార్టీలు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఉంది కదా, వాళ్ల మీద కూడా మేము విమర్శిస్తున్నాం కదా. మీరు కూడా చేతకాని వాళ్ళు, మీరు కూడా ప్రత్యేక హోదా తేలేని దద్దమ్మలు అని చెప్పేసి మేము చెప్పాం. వాళ్ళు తేలేదు, దమ్ముగైపోతున్నారు. ఒకవేళ విమర్శించే స్థాయికి మించి విమర్శించడం లేదు. ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా మీరు ఎలా అంటే అలా కొట్టే మాట్లాడితే ఏమైనా ఊరుకుని ఉండడానికి ఏమైనా అసమర్థులు అనుకున్నారా? చేతకాని వాళ్ళు అనుకున్నారా? ఇక్కడ ఉండేది నిజమైన కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం, ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమే. నువ్వు కాదు మాట్లాడటం, మాకు కూడా మాట్లాడటం వచ్చు, ఇంకా ఎక్కువ మాట్లాడతాం. అయితే సంస్కారం అడ్డం వస్తుంది. మాకు కాంగ్రెస్ పార్టీ అది నేర్పించలేదు. పిచ్చి ముండా కొడక, ఏమంటే అది మాట్లాడతావా? నీకు నోరుకు వచ్చినట్టు. ఆమెకు సంస్కారం లేదంటావా? ఆమె ఏదంటే ఆమె మాట్లాడుతున్నావు. మా నోటి గురించి మళ్ళీ మేము మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. కాబట్టి తర్వాత ఇంకోసారి హెచ్చరిస్తున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం. ముస్లిం సోదరులారా, మరొక్కసారి మీరు తప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. పవన్ కళ్యాణ్కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. ఇక్కడ బీజేపీ జీరో. సౌత్ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం కూడా తప్పుగా మీరు ఇంకో తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. ఈ దేశం మనందరిది. మనందరి నెత్తురు కలిసి ఉంది దీంట్లో. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. విభజన జరిగిపోయింది. ఇదేం పాకిస్తాన్ లో తీసుకుని పోయి కలపలేదు, చైనాలో కలపలేదు. ఇది మన ఇండియాలోనే ఉంది. ఆంధ్ర అసలు ఎప్పుడో జరిగిపోవాల్సిన విభజన ఇది. ఈ విభజనలో ప్రతి ఒక్కరి చేయి ఉంది. జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒక సిపిఎం మినహా సిపిఐ కూడా పెట్టింది.
అన్ని పార్టీలు సంతకం పెట్టిన తర్వాత విభజనకు అంగీకారం జరిగిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వచ్చి ఆ యొక్క విభజన జరిగిపోయింది. కాబట్టి ఇంకా జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచించుకొని పనికి మాలిన సీఎంలను మీరు సీఎంలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు దాకా ఈ రోజు చూడండి మీరు, మా షర్మిలమ్మ ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది, రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలో మాట్లాడుతుంది. అంతేగాని మీలాగా పిచ్చి కుక్కల్లాగా గెజ్జి పెట్టిన గెజ్జి కుక్కల్లాగా ఏమంటే అది మాట్లాడటం లేదు. మీకు పిచ్చి పట్టి పిచ్చి కుక్కల్లాగా అరుస్తున్నారు. ఏనుగు పోతా ఉంటే కుక్కలు అరుస్తాయి. దానంత మాత్రం మాకేం భయం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీలు, దుగ్గరాజు పట్టం, పోలవరం పూర్తి కావాలా. 80% చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే. ఈ రోజు పరిస్థితి ఇద్దరు ప్రభుత్వాలు కలిసి కూడా ఆ 20% పూర్తి చేయలేకపోయారు. మేము అదే ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఆంధ్రాలో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ రాష్ట్రం ఈ దేశం సర్వనాశనం అయిపోవడం ఖాయం. కాబట్టి మన దేశానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. రాహుల్ గాంధీని ఒకసారి అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రం స్థితిగతులే మార్చే బాధ్యత ఆమె తీసుకుంటుంది. రాహుల్ గాంధీ ఖచ్చితంగా చెప్పారు, ఈ దేశానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మేము రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా మీద సైన్ చేస్తామని చెప్పేసి. ఈ రోజు నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది. ఒక్క ఉద్యోగం ఇచ్చావా? ఉద్యోగస్తులు వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఇస్తున్నావా? టైంకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నావా? ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం మేము. అది ప్రశ్నిస్తే అది తప్పైపోయి షర్మిలాని ఎటువంటి తిట్లు తిట్టడం, ఆయన తిట్ల వైపు తీసుకుని వెళ్ళిపోతే దీనికి మేము మాట్లాడలేదని చెప్పేసి ఆమె భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ.